హలో ఫుడీస్, ఈరోజు బీరకాయ కర్రీ అయితే చేసేసుకున్నాం. దీనికోసం కడాయిలో 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ అయితే తీసుకోండి. ఇందులోకి కొంచెం కరివేపాకు పోపు అయితే వేసేసుకోండి. వేసుకున్న తర్వాత మనం కట్ చేసుకున్న బీరకాయ ముక్కలను అయితే తీసుకోండి. మీరు ఇక్కడ స్ట్రైట్గా అయినా తీసుకోవచ్చు, లేదు అంటే రౌండ్గా అయితే తీసుకోవచ్చండి. మీకు నచ్చినట్టు తీసేసుకోవచ్చు. ఇందులోకి మనం టమాటోస్ కానీ ఆనియన్స్ కానీ ఏవి వేయాల్సిన అవసరం లేదనమాట. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. దీనికోసం పౌడర్ కోసం అయితే మనము నువ్వులు, పల్లీలు, అల్లం, కొబ్బరి, వెల్లుల్లి రెబ్బలు అయితే తీసుకోవాలి. వీటిని ఫైన్గా అయితే పౌడర్ చేసి పెట్టుకోవాలి. ఇక్కడ రుచికి సరిపడినంత సాల్ట్, అలాగే కొద్దిగా పసుపు అయితే యాడ్ చేసుకున్నాము. దీన్ని మీరు చేసే ప్రాసెస్ చిన్న మంట మీద చేసేసుకున్నారంటే బాగా ముక్కకి అబ్జర్వ్ చేసుకుంటుందండి మనం వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ. చాలా టేస్టీగా, ఎప్పుడైనా హెల్త్ బాగాలేనప్పుడైనా సరే ఈజీగా ఈ రెసిపీ ట్రై చేయండి, తప్పకుండా నచ్చుతుంది మీకైతే. మనకి ఒక 70% బీరకాయ కుక్ అయిన తర్వాత ఇందులో కారం అయితే యాడ్ చేసేసుకోవాలి. కారం ముందే యాడ్ చేయడం వల్ల మనకు మాడిపోయే ఛాన్సెస్ అయితే ఉంటాయి కాబట్టి కారం లాస్ట్లో వేసేసుకోవాలి. ఇక్కడ మనం కొబ్బరి పొడి, వెల్లుల్లి కారం పొడి, మనం అల్లం వెల్లుల్లి పొడి ఇవన్నీ పొడి చేసుకున్నాం కదా, వీటన్నిటిని వేసేసుకొని ఒక 2 మినిట్స్ మనము దీన్ని మగ్గించుకున్నామంటే ఆ ఫ్లేవర్ అంతా మనకి బీరకాయకి అబ్జర్వ్ చేసుకుంటుందండి. చాలా ఈజీగా టేస్టీగా ఇది రొట్టెలోకైనా, చపాతీలోకైనా, అన్నంలోకైనా సరే చాలా చాలా బాగుంటుంది. సైడ్ డిష్గా కూడా ఇంకా బాగుంటుందన్నమాట. తప్పకుండా నచ్చితే ట్రై చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.